వెలిగించబడాలి అంటే నీవు ఒక దీపమై ఉన్నావని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకంటే సామెతలు 27:20లో ఏమని చెప్పబడిందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలంటే వెలిగించబడే అనుభవంలోకి రావాలి. మన దీపాలు ఆరిపోయే దీపాలుగా ఉండకూడదు, కానీ మనం ఏ విధంగా ఉండాలంటే వెలిగించబడే దీపాలుగా మనం ఉండాలి. అప్పుడే నీవు మరి దీప వృక్షముగా మార్చబడగలుగుతావని చెప్పి దేవుని వాక్యము నీకు నాకు తెలియజేస్తుంది. అయితే ఈ దీపములు వెలిగించబడాలి అంటే, అవి ప్రదీపములుగా ఉండాలి అంటే దానిలో ఏముండాలని చెప్పి విషయాన్ని నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనములో మనం పరిశీలించినట్లయితే, మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. దేవుని వాక్యం అని చెప్పబడుతుంది. ఇశ్రాయేలీయులకు తెలియచేయమని చెప్పలా, ఇశ్రాయేలీయులకు చెప్పండి అని చెప్పలా. ఇశ్రాయేలుకి ఏం చేయాలంట? ఆజ్ఞాపించాలంట. ఏమని ఆజ్ఞాపించాలి? దానిలోనికి ప్రదీపములకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె. దేవునికి స్తోత్రం. ఒలీవ చెట్టు అంటే అది ఎన్నటన్నటికీ నశింపు లేనటువంటిది. మనము కూడా నశించిపోయే వారం కాదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీవు నా యొద్దకు వచ్చినట్లయితే నేను నీకు ఏమిస్తానంటే నిత్య జీవాన్ని ఇస్తాను, నిత్యము జీవించే ఆత్మగా నేను నిన్ను చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు.